అయితే ముగ్గు కూడా పర్టికులర్ గా ఈ పదార్థంతోనే ముగ్గు వేయాలి అనేది ఉందమ్మా. ఏదైనా ఉంటుందా? ఉందమ్మా. అంటే ఇప్పుడు మనం రకరకాల ముగ్గులు వేస్తున్నాం, అందులో రంగులు నింపేస్తున్నాం. అసలు ఏ పదార్థంతో ముగ్గు వేయాలంటారు? ఎందుకంటేనమ్మా మనం ముగ్గులు వేసేది గుల్ల ముగ్గుతో వేసేవాళ్ళు. గుల్ల ముగ్గు చేతికి ఇబ్బంది కలిగిస్తుంది, దాంట్లో కొంచెం బియ్యపిండి కలిపేవారు. అవును. ఈ బియ్యపిండి గుల్ల ముగ్గు కలిపి దాంతో చక్కగా ఇలా సన్నగా నేర్పరితనం అమ్మ, ఎంత సన్నగా గీత గీయగలరా అన్నది వాళ్ళ నేర్పరితనం ఉంటుంది. 2 వేలతో ఇట్లా తీసి ఇలా సన్నగా గీత గీస్తే. అవును. అవును. అలా దేనికి గీస్తారంటే వర్షాకాలం అయిపోయింది, శీతాకాలం అయిపోయింది, వరి చేలు కోసేశారు, వరి చేలల్లో దోమలు బాగా ఉంటాయి. ఇప్పుడు తడి ఉంటుంది వరి చేలల్లో, కింద తడి పెట్టి ఉండాలి. కోసేసిన తర్వాత అందులో తడి పోయింది, వరి పోయింది, అందువల్ల దోమలు ఎక్కడికెడతాయి? ఊళ్ళోకి వస్తాయి. వాటితో పాటుగా రకరకాలైనటువంటి ఆ పొలాల్లో దాక్కుని ఉండే తేళ్లు, మండ్రగబ్బలు, పాములు ఇవన్నీ ఊళ్ళలోకి వస్తూ ఉంటాయి. ఇవన్నీ రాకుండా ఉండడానికి వాటిని చంపడం కాదు మార్గం. అవి రాకుండా చేయడానికి ఏంటి, ఆవు పేడతో కళ్ళాపి చల్లుతారు. పాము తప్ప తేళ్లు, మండ్రగబ్బలు, చీమలు ఇట్లాంటివన్నీ ఆవు పేడ ఉన్న చోట ఉండవు. అంచేత ఆవు పేడతో కళ్ళాపి చల్లి దాని మీద ఎక్కడో ఒకటో రెండో చీమలు లాంటివి తప్పించుకొచ్చాయనుకో, ఈ సున్నపు ఘాటుకి ఆగిపోతాయి, ఇంట్లోకి ఎటువంటివి రాకుండా. అందుకని బియ్యపిండి, గుల్ల ముగ్గు, ఘాటు ఎక్కువసేపు ముగ్గు వేస్తే చెయ్యంతా ఇలా ఈ వేళ్ళన్నీ ఎర్రబడిపోయేవి చిన్నప్పుడు మాకు పెద్ద పెద్ద ముగ్గులు వేస్తే. దాంతో చేస్తా అదే అనమాట ముగ్గు వేసేటటువంటిది. రంగులు అయితే ఈ మధ్య కాలంలో ఉన్నాయి గాని పూర్వకాలం వేసేవాళ్ళు కదా. రంగవల్లికలు అనే పేరు ఉండడంతో అది రంగులు వేయాలి కాబోలనుకుంటున్నారు. అందులో రంగవల్లి అంటే పెద్ద ముగ్గు వేయటం అమ్మా. రంగవల్లి రంగవల్లి అంటే ముగ్గే, ముగ్గు ముగ్గు అంటేనే రంగవల్లి. రంగవల్లి అందులో రంగు ఏం లేదు. మరి ఉత్తర దేశంలో రంగోలి అంటారు గనక ఈ రంగవల్లి రంగోలి అయింది. ఓకే. కానీ అదేంటి రంగ్ అని ఉంది గనక ఇందులో రంగులు భ్రమపడి రంగులు వేస్తున్నారమ్మా. అదంత అవసరమా ఆలోచించండి. రకరకాల రంగులు, కెమికల్ రంగులు తెచ్చి వేయడం కన్నా దానివల్ల చీమలు దోమలు పోతాయని మనకేమీ నమ్మకం లేదు. గుల్ల ముగ్గు అయితే పోతాయి. అందుకని సున్నంతోనే వేయడం ఉంది. పైగా ఈ ముగ్గులు కూడా మిగిలినప్పటికన్నా పెద్ద వేస్తాం. పైగా అటు ఇటు దానికి ఇట్లా అంచులు కూడా వేస్తాం. అంటే లోపలికి ఏమీ రాకుండా అన్నమాట కట్టడి చేస్తున్నాం, అంతే కదా. ఇంకా మధ్యలోకి వచ్చేటప్పటికి ఒక్కొక్క ఇప్పుడు వేసేటటువంటి ముగ్గులు స్త్రీల యొక్క సృజనాత్మకకి చిహ్నంగా ఉంటాయి. ఎన్ని రకాల ముగ్గులే, వాళ్ళ మనసులో ఉన్న భావాలన్నీ వేస్తారు. పిల్లల పూట లేదనుకో వాళ్ళు ఉయ్యాల తొట్టేస్తూ ఉంటారు ముగ్గు, అది కూడా చుక్కల ముగ్గేనమ్మా ఉయ్యాల. మరి అంటే రోజు ఉయ్యాలతోటి వేయగా ఇంట్లో కూడా ఉయ్యాలు వేసుకునే అవకాశం వస్తుంది. ఇట్లా ఊహలన్నమాట. ఇట్లా రకరకాలుగా వాళ్ళ మనోభావాలు ప్రకటించడానికి రంగవల్లికలు చక్కగా మనకి పనికొస్తాయి. ఒక్కొక్క ముగ్గుకి పేర్లు ఉన్నాయి. మారేడు దళం, పద్మం, ఇలాంటి పేర్లు అద్భుతమైన పేర్లు. అంటే పర్టికులర్ గా ఈ రోజు ఈ ముగ్గు వేయాలి అనేది ఏదన్నా ఉంటుందమ్మా? ఉంటుందమ్మా. భోగి రోజున తప్పనిసరి, భోగి రోజు, సంక్రాంతి రోజు, కనుము రోజు ప్రత్యేకమైన ముగ్గులు ఉన్నాయి. భోగి నాడు ఉత్తర ద్వారాలు మూసుకున్నట్టు వేస్తాం. గళ్ళు గళ్ళుగా వేస్తారు చూడండి గీతలతో. ఒక గడిలో నుంచి ఒక గడిలోకి ఇలా పెడుతూ ఆ వెళ్లే వాటికి తలుపులు ఉండవు, ద్వారాలు ఉండవు, కలిసి ఉంటాయి. ఇప్పుడు గీత ఇలా ఉంటే 4 వరుసలు, ఆ గీత అలాగే ఉంటుంది ఈ 4 పక్కల ఇట్లా ఉండి. సంక్రాంతి నాడు ఏముంటుంది, వీటికి తలుపులు తెరుచుకుంటాయి, అంటే ద్వారాలు తెరుచుకున్నాయి అని అర్థం. ఆ తర్వాత సంక్రాంతి నాడు ద్వారాలు తెరుచుకోవడమే కాదు, రథం ముగ్గేస్తారు. సంక్రాంతి రోజు వేస్తారమ్మా రథం ముగ్గు? వేస్తారు. రథం ఇంట్లోకి వస్తున్నట్టు వేస్తారు. ఓకే. కనుము నాడు రథం బయటికి వెళ్తున్నట్టు వేస్తారు. ఎందుకు అంటే ఈ రథం ఏం రథం, సూర్య రథం. సూర్యుడి యొక్క రథం మల్లుతుంది, అట్లా దారి మళ్ళుతుంది. దీనికి సంకేతం ఈ వేసే ముగ్గులన్నీ కూడా మన ఖగోళ శాస్త్ర విజ్ఞానాన్ని తెలియజెప్పేవి. ఇలా వస్తున్నటువంటిది దాని దిశ మార్చుకుంటుంది మర్నాడు. అంచేత పూర్తిగా ఇటు నుంచి ఇటు మార్చడం. ఇలా ముగ్గులు ఆ ఖగోళంలో జరిగేటటువంటి విశేషాలను కూడా చక్కగా తెలియచెప్తూ ఉంటాయి.
మీరు కూడా ఇక నుంచి పాటించే ప్రయత్నం చేయండి, ఆచరించే ప్రయత్నం చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.